దేశంలో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా విదేశాల నుంచి కొన్ని రకాలైన ప్రొపగండా ప్రచారాలు తీవ్ర స్థాయిలో జరుగుతుంటాయి. బహుశా ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకత్వాన్ని వ్యతిరేకించే శక్తులు, విపక్షాలు కొమ్ము కాసుకునేందుకు కొన్ని దుష్ప్రచారాలను తెరపైకి తెస్తుంటాయి. గత 2 నెలలుగా ఇదే జరుగుతుంది. ఒకటి తర్వాత ఒకటిగా భారతదేశంపై లేనిపోని ఆరోపణలు చేసేందుకు సదరు విదేశాలు పనిగట్టుకుని కొత్త అంశాలను ముందు పెడుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఆ అంశాలను లేవనెత్తుతున్నాయి. గత వారం రోజులుగా 2 అలాంటి అంశాలు చక్కర్లు కొడుతున్నాయి. ముందు యూకేకు చెందిన గార్డియన్ రేపిన దుమారం గురించి చూద్దాం. ఉన్నట్టుండి ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఆ అంశం ముందుకు తేవడం వెనుక కారణం ఏంటో ఎవరికైనా తెలిసిపోతుంది. గార్డియన్ చేస్తున్న ఆరోపణలు ఏమిటంటే, దాయాది దేశంలో గత 4 సంవత్సరాలుగా దాళ్లకు గురై హతమవుతున్న టెర్రరిస్టుల హత్యల వెనుక భారత్ హస్తం ఉందని ఓ ఆర్టికల్ ప్రచురించింది. దీని వెనుక భారత్ గూఢచార సంస్థ రా పనిచేసిందని తెలిసింది. యూకేకు చెందిన ఈ న్యూస్ పేపర్ పై మండిపడింది భారత్. పాక్ టెర్రరిస్టులు మిస్టరీ మరణాల వెనుక భారత్ ప్రమేయం ఉందని స్టోరీని తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉంటే ఇక రెండో అంశం గురించి చూద్దాం. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. పాకిస్తాన్ లో భారత్ దాడులను పాల్పడుతుందని ఆరోపిస్తూ ది గార్డియన్ లో వచ్చిన నివేదికపై భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్ వెన్నులో చెలిపుట్టేలా చేసిన ఈ ప్రకటన ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. ఆయన ఏమన్నారంటే, దేశ శాంతికి విఘాతం కలిగించడానికి ఎవరైనా ఉగ్రవాది ప్రయత్నిస్తే మేము తగిన సమాధానం ఇస్తాం. ఇక్కడ దొంగ దెబ్బ తీసిన ఉగ్రవాదులు తిరిగి పాకిస్తాన్ పారిపోతే మేం పాకిస్తాన్ లోకి చొరపడి వారిని చంపేస్తాం. ఓ దేశ్ మే హమ్ గుస్కే మారేంగే అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ్ మే గుస్కే మారేంగే అన్నది పాకిస్తాన్ నుంచి వచ్చిన డైలాగ్. గతంలో ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు పుల్వామా దాడిని ఉదహరిస్తూ ఆయన కేబినెట్ లో ఓ మంత్రి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఈ డైలాగ్ ఉపయోగించారు. అఫ్ కోర్స్ అది వారు చేసిన దొంగచాటు దెబ్బతీయడంగా భారత్ చూసింది. ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసి వారి డైలాగ్ వారికి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు మరోసారి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదే డైలాగ్ రిపీట్ చేశారు. దాంతో కొత్తగా కొలువు తీరిన పాకిస్తాన్ ప్రభుత్వం ఒళ్ళు జలధరించింది. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలను ఖండించింది. భారత్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఇలాంటి రెచ్చగొట్టే ద్వేషపూరిత వ్యాఖ్యలు 2 దేశాల మధ్య ప్రాంతీయ శాంతిని దెబ్బతీయడమే కాకుండా దీర్ఘకాలికంగా నిర్మాణాత్మక చర్చలకు ఆటంకం కలిగిస్తుందని తెలిపింది. ఓ అడుగు ముందుకేసి ఎన్నికల్లో ప్రయోజనాలు పొందడం కోసం ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అయితే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం భారతదేశం తన పొరుగు దేశాలతో ఆరోగ్యకరమైన సంబంధాలనే కోరుకుంటుందని, ఎవరైనా భారతదేశానికి ధైర్యం చేసి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కు చెందిన ఎవరైనా ఉగ్రవాది భారత్ కు నష్టం కలిగించేందుకు ప్రయత్నించినా, ఇక్కడ తీవ్రవాద చర్యలకు పాల్పడినా తగిన సమాధానం ఇస్తాం. అతడు పాకిస్తాన్ కు పారిపోతే అక్కడికి కూడా వెళ్లి చంపేస్తాం అన్న మాటలను యూకే పత్రిక ది గార్డియన్ ప్రచురించిన ఆర్టికల్ ను ముందుకు తెచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు నేరుగా భారత్ తమ దేశంలో హత్యలను ప్రోత్సహిస్తుందని ఆరోపించింది. కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి అని తెలిపింది. పాకిస్తాన్ ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో శాంతికి తన నిబద్ధతను ప్రదర్శిస్తుంది. పాకిస్తాన్ దృఢ సంకల్పం, తన్ను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా అవన్నీ తప్పుడు వార్తలు అంటూ యూకే నివేదికలపై మన విదేశాంగ శాఖ భగ్గుమంది. ఎన్నికల సందర్భంగా భారత్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో భాగమని తెలిపింది. ఇతర దేశాల్లోని వారిని లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం భారత ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేసింది. గతంలోనూ ఈ విషయంపై విదేశాంగ మంత్రి జయశంకర్ తన దేశం వైఖరిని తెలిపారు. అయినప్పటికీ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడంపై విదేశాంగ శాఖ మండిపడింది. ఆ ఆర్టికల్ పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉంది. ది గార్డియన్ పత్రిక భారత్ పై ఎన్నడూ ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేయలేదు. ఇప్పుడు చేసింది అంటే అది ఎన్నికలపై ప్రభావం చూపించేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగమేనని విదేశీ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రొపగండా ప్రచారాలు సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఎందుకు వస్తాయో తెలియనంత అమాయకులెవరూ దేశంలో లేరని స్పష్టం చేసింది భారత్. గార్డియన్ చేసిన ఆరోపణల్లో 2019లో పుల్వామా ఘటన తర్వాత పాక్ నుంచి దేశానికి ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను భారత్ లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా ఇప్పటి వరకు దాదాపు 20 హత్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. భారత్ పాక్ ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం ఆధారంగానే ఈ స్టోరీ రాసినట్లు పేర్కొంది. మరి ఇంత ఖచ్చితమైన సమాచారం ఉన్నప్పుడు ఆ హత్యల సమయంలో పాకిస్తాన్ ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఎప్పటికప్పుడు ఆ ఘటనలు జరుగుతున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. అవి తమ దేశం అంతర్గత విషయాలే అన్నట్లుగా చూసింది. నిజానికి హత్యకు గురవుతున్న వారంతా మన దేశంలో జరిగిన కీలక ఉగ్రదాడుల్లో పనిచేసిన వారే అవడంపై వార్తలు వచ్చాయి. వాటిని పాకిస్తాన్ కనీసం ఖండించడం కూడా చేయలేదు. పైగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI ఏజెన్సీయే వీటిని జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.
IMF నుంచి రుణం కోసం తమ దేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేస్తున్నట్లుగా ప్రవర్తించింది. ఫ్యాట్ ఆఫ్ లాంటి సంస్థలు మెప్పు పొందేందుకే వీటిని తామే చేస్తున్నట్లుగా లీకులు విడుదల చేసింది. ఎవరో ఇద్దరు ఆగంతుకులు హెల్మెట్ ధరించి 2-వీలర్ బైక్లపై రావడం, అత్యాధునిక ఆయుధాలతో సదరు ఉగ్రనేతలను పాయింట్ బ్లాంక్ లో కాల్చివేయడం, ఆ తర్వాత సురక్షితంగా తప్పించుకుపోవడం జరిగింది. మరి ఇంత జరుగుతుంటే ఆ దేశపు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒకవేళ ఈ హత్యల వెనుక రా హస్తమే ఉంటే బయట పెట్టడానికి అభ్యంతరం ఏమిటి అన్న ప్రశ్నలకు పాకిస్తాన్ వద్ద సమాధానం లేదు. వాటిని నివారించడంలో తమ దేశం రక్షణ వ్యవస్థల వైఫల్యం దానికి అభ్యంతకరంగా మారింది. ప్రపంచం ముందు తాము బలహీనపడతామన్న ఆలోచన దాన్ని ముందుకు పోనీయడం లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం పాత నాయకులతో కొలువు తీరిన తర్వాత మన దేశం ఎదుగుదలను చూసి ఓర్వలేని అగ్రరాజ్యాలతో చేతులు కలిపి గత 5 ఏళ్లుగా జరుగుతున్న టార్గెట్ కిల్లింగ్లను ముందుకు తేవడంలో గొప్ప నాటకం ప్లే చేస్తుంది పాకిస్తాన్. గత కొన్ని రోజులుగా జర్మనీ, అమెరికా, కెనడా దేశాలు భారత్ అంతర్గత విషయాలపై అవాకులు చవాకులు పేలుతున్న క్రమంలో ఐక్యరాజ్య సమితి సైతం మన దేశం అంతర్గత విషయాల్లో జోక్యం ప్రదర్శించింది. విదేశీ గడ్డపై హత్యలు, అలాంటి ప్రయత్నాల్లో భారత్ ప్రమేయం ఉందని గతంలో అమెరికా, కెనడా ఆరోపించాయి. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నట్లు విశ్వసనీయమైన సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలో పేర్కొన్నారు. మరో ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూర్ను చంపే ప్రయత్నాన్ని తాము విఫలం చేశామని అమెరికా ప్రకటించింది. యుఎస్ ఆరోపణలకు పరిశీలిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఇప్పుడు వారి వ్యూహంలో భాగంగా గార్డియన్ పత్రిక కూడా చేరిపోయింది. లేనిపోని విషయాలను ప్రచురించింది. ఇంటెలిజెన్స్ స్ట్రాటజీలో భాగంగా యుఏఈలో స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేసుకుని విదేశాల్లో హత్యలకు ప్లాన్ చేస్తున్నారని పాక్ అధికారులు చెబుతున్నట్లు తన కథనంలో తెలిపింది. పాక్ లోని స్థానిక నేరగాళ్లకు, పేదలకు లక్షల రూపాయలు చెల్లించి ఈ టార్గెట్ కిల్లింగ్లను అమలు చేస్తున్నారని రాసుకొచ్చింది. ఇజ్రాయెల్ కు చెందిన ముసాద్, రష్యాకు చెందిన KGB నుంచి భారత్ స్ఫూర్తి పొంది ఈ పనులు చేస్తుందని UK పత్రిక వెల్లడించింది.